దిల్సుఖ్ నగర్ లో కాల్పుల ఘటన కలకలం రేపింది. శాలివాహన నగర్ పార్క్ లో చందు నాయక్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. తెల్లవారుజామున వాకింగ్ కి వెళ్లిన చందు నాయక్ పై 3 రౌండ్ల కాల్పులు జరపడంతో అక్కడికక్కడ మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్గా దిల్సుఖ్ నగర్ లో కాల్పుల ఘటన కలకలం రేపింది. శాలివాహన్ నగర్ పార్క్ లో చందు నాయక్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, నగరంలో కాల్పులు కలకలం రేపుతని చెప్పాలి. ఒక పార్క్ లో వాక్ చేస్తున్నటువంటి ఎవరైతే చందు నాయక్ పై వచ్చిన 4 వ్యక్తులు ఒకటేసారి కాల్పులు మొదలుపెట్టారు. మొత్తం 3 రౌండ్లని ఇప్పుడు మనకైతే ప్రాథమిక సమాచారం. ఆ కాల్పుల్లో చందు నాయక్ అక్కడికక్కడే చనిపోయాడు. శాలివాహన్ నగర్ సంబంధించి ఇప్పుడు మలక్పేట్ పోలీస్ పరిధిలో వస్తుంది. ఇక్కడ రోజు ఉదయం చాలా పెద్ద మొత్తంలో వాకర్స్ అయితే వాకింగ్ వస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఒక్కసారి అంటే సినిమా ఫక్కీలో ఇట్లా వారంతా ఒక్కసారిగా వచ్చి ఏకదాటిగా కాల్పులు ఫైర్ స్టార్ట్ చేయడం తీవ్ర ఆందోళన గురిచేసింది. వాకర్స్ అంతా కూడా భయంతో ఒక్కసారిగా పరుగులు తీశారు. మళ్ళీ పార్కు చుట్టారా కూడా జనావాసాలు ఉంటాయి. ఆ జనావాసాలకు సంబంధించి ఆ కాల్పుల మోతతో వారు తీవ్రమైన భయాందోళనకు గురయ్యారు. అదే సమయంలో స్కూల్కి వెళ్లే పిల్లలతో సహా పేరెంట్స్ వెళ్తూ ఉన్నారు. ఇదే టైంలో ఒకటేసారి కాల్పులు జరపడంతో చందు నాయక్ అయితే అక్కడికి చనిపోయాడు. ప్రస్తుతం క్లోజ్ టీమ్ తో పాటు డాగ్ స్క్వాడ్ టీమ్ కూడా వచ్చాయి. వచ్చిన వారంతా కూడా తమ వాహనాలు ఇక్కడ పారిపోయినట్టుగా చెప్తున్నారు.